దేవుని యొక్క లేఖనం మాత్రం సజీవమైనది. అందును బట్టి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనము చదవాలి, ధ్యానించాలి, అనుసరించాలి. ఇక్కడ నేను ఒక మాట చదువుతున్నాను. కీర్తనాకారుడు 55వ కీర్తన, దావీదు రాసిన కీర్తన ఇది. 55వ కీర్తన 6వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 55వ కీర్తన 6వ వచనం. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలుండిన యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అని అనుకొంటిని. ఈ యొక్క వాక్య ధ్యానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన గొప్ప దేవ యేసు, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రమైన ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో నీకు పునరుత్థాన దినములో నీ సన్నిధిలో కూడుకుని నిన్ను ఆరాధించటానికి, నిన్ను గణపరచటానికి సంఘముగా ఇచ్చిన తండ్రి మంచి తరుణాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రం. మమ్మల్ని సజీవులుగా నిలబెట్టావు ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా తండ్రి, నేను అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని, చెత్త వంటి వాడిని, ధూళి వంటి వాడిని. నన్ను నిలబెట్టు ప్రభా. నీ యొక్క వాక్యము ద్వారా ప్రభా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్ర. వాక్యము నీది, విరిచున్న బిడ్డలు నీ వారు ప్రభా. అవును ప్రభా, వాక్యము మా మదిలోనికి, మా హృదయంలోనికి చొచ్చుకొని పోయే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఈ సాయంకాలం సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 55వ కీర్తనాకారుడైన దావీదు రాస్తూ, అది ప్రధాన గాయకునికి తంతి వాద్యముతో పాడదగిన కీర్తనగా అక్కడ దావీదు రాస్తూ అంటున్న మాట. ఇది దైవ ధ్యాన కీర్తన, దైవ ధ్యాన కీర్తన. ఇది బుద్ధి వాక్యం. దేవునికి స్తోత్రం. ఇది బుద్ధి వాక్యం. ఈ వాక్యంను మనం వివరించుకునే ముందు ఇక్కడ దావీదు గారు ఏం మాట్లాడుతున్నారని ఆలోచించినట్లయితే అక్కడ అంటున్న మాట, ఆహా, చదవండి. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలుండిన యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. ఇది గువ్వ గురించి చెప్తున్నాడు. ఎలాగా? గువ్వ చాలా చిన్న పిట్ట కదండి. గువ్వ మనకి దుబాయ్లో చాలా మంది చూసి ఉంటారు. చిన్న చిన్నగా ఉంటాయి అవి. ఆ పక్షులు చిన్నగా ఉంటాయి, కానీ గువ్వ గురించి బైబిల్ గ్రంథంలో అనేక మార్లు రాయబడ్డాయి. అసలు నిజంగా బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 80 రకాల జంతువులను, పక్షులను గురించి బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దావీదు తెలియజేస్తున్న మాట, ఆహా, గువ్వ వలె నాకు రెక్కలుండిన యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండునే. మనం ఆలోచిద్దాం, దావీదుకి ఇంత కష్టమేమొచ్చేసింది? దావీదు రాజు కదా. దావీదు నిజంగా చాలా బలవంతుడు. దావీదు చెప్పాలంటే ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజ్యానికి రాజు అయినా ఆయనకి ఏమి కష్టం వచ్చేసింది? ఒక మనిషి ఆలోచించవలసిన విషయం కాదు అది కదా. ఒక గువ్వ వలె ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి నెమ్మదిగా ఉండాలనుకున్నాడు ఇక్కడ దావీదు. చాలా ఆలోచించదగిన విషయం ఇది. గువ్వ వలె ఎగిరిపోవడం అంటే సామాన్యం కాదు. ఒక మానవుడు ఒక గువ్వను ఎన్నుకొని ఆ గువ్వ వలె నేను ఎగిరిపోయి దూరంగా వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగుండునని అనుకుంటున్నాడు దావీదు. అదే మాట నిజంగా ఆలోచించినట్లయితే ఇది కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే. ఎప్పుడది? క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ఈ యొక్క మాట వ్రాయబడింది. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము దావీదు ఈ మాట తెలియజేస్తూ అంటున్న మాట, ఆహా, నాకు రెక్కలు ఉండి నేను ఎగిరిపోతే, గువ్వ వలె ఎగిరిపోతే ఎంత బాగుంటుందని ఆలోచిస్తున్నాడు. ఈ యొక్క ఆలోచనే
1902 సంవత్సరంలో యొక్క మాట నెరవేరబడ్డాది. ఏంటది? ఏంటో చెప్పండి. రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు. ఆకాశం మీద ఎగిరి విమానం. నిజమే కదా? విమానం కనుగొన్నారు కాబట్టి మనం విమానాల్లో ఎగిరి వచ్చాం. ఎక్కడికి? దుబాయ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు కనిన కళ 1992లో 1902 సంవత్సరంలో రైట్ సోదరులనే యొక్క గొప్ప అమెరికా శాస్త్రవేత్తలు విమానాన్ని కనుగొని విమానం ద్వారా దేశాల్లో మనము తిరుగుతున్నాం. నిజంగా చూడాలంటే ఈ దేశానికి రావాలంటే ఇంచుమించు 25 దినాలు పట్టేది. వాడలో వచ్చేవారు 25 దినాలకి ఇక్కడ ఇండియా నుంచి ఇక్కడ దుబాయ్కి వచ్చేవారు. పూర్వం 1970లో మా తాతలు కూడా దుబాయ్ వచ్చినప్పుడు ముందు ఆ యొక్క వాడల్లోనే వచ్చారు, తర్వాత విమానాలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఈ విషయం చెప్తున్నానంటే ఎందుకంటే ఇక్కడ దావీదు అంటున్న మాట, ఆహా గువ్వ వలె రెక్కలుండి నేను ఎగిరి నెమ్మదిగా ఉందని త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉండిన యోధుని అనుకున్నాడంట దావీదు. నిజంగా ఇక్కడ గువ్వ వలె ఎగిరిపోవాలనుకున్నాడు. నిజంగానే ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన ఉంటారు. నిజమే, కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఎన్నో శోధనలు ఎంత ఉన్నవాడికైనా కానీ ఆపద అనేది రాకుండా రాదు. నెమ్మదిగా ఉందనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క భాగాన్ని నేను ఎందుకున్నానంటే దేవుని యొక్క వాక్యం ఎందుకు నన్ను ఈ యొక్క మాట వివరించమని ఇక్కడ తెలియజేస్తున్నాను. నిజమే, మనకి గువ్వ వలె, గువ్వ చాలా విలువైనదిగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నది. గువ్వకు కొన్ని ఆధారాలు మనం చూడవచ్చు. గువ్వ చాలా చిన్న పక్షి. ఏమిటండి? చాలా చిన్న పక్షి అది గువ్వ. అయితే గువ్వ అది ఎగురుతూ ఉంటాడు. నిజంగా చూసినట్లయితే గువ్వ గురించి ఆది కాండములోనో అనగా ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో గువ్వ గురించి చక్కని విషయాలు మనం చూడవచ్చు. ఎందుకంటే గువ్వ దహన బలికి 2 పావురములు అర్పించేవారు కదండి. 2 పావురాలైనా కానీ 2 గువ్వలనైనా కానీ అర్పించమని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే గువ్వలు దేవుని యొక్క దహన బలికి కూడా వినియోగిస్తూ ఉండేవారు. ఎందుకని? అది చిన్న పక్షే అయినప్పటికి కూడా పవిత్రమైన జీవిగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దావీదు అడిగిన మాటకి ఒక మాట మనం చూద్దామా? కీర్తనలు 85వ కీర్తనలోనే ఇక్కడ తిరిగి చూస్తూ అంటున్నాడు, త్వరపడి దూరముగా పారిపోయి అంటున్నాడు. త్వరపడి దూరముగా పారిపోయిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఎవరంతను? దేవుని యొక్క గ్రంథంలోనే యోనా. కరెక్టే. యోనా పారిపోయాడు. దేవుని సన్నిధి నుండి పారిపోడు. ఎంతవరకు పారిపోడంటే నిజంగా అతను దేవుడు చెప్పిన విషయం ఏంటి? యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ రాజుతో అక్కడ రాజ్యంలో నువ్వు చెప్పాలి, ఇదిగో నినివే గతి భయంకరంగా ఉన్నది, ఈ రాజ్యం నాశనం అయిపోతుంది అనగా ఈ యొక్క నినివే పట్టణం నాశనం అయిపోతుందని ప్రచారం చేయమంటే యోనా ఏం చేశాడండి? నినివే పట్టణానికి బదులు ఎక్కడికి పారిపోయాడు? తర్షీషుకి వెళ్ళిపోయాడు. పారిపోవాలనుకున్నాడు. అన్ని సిద్ధపరచుకున్నాడు. ఓడ ఎక్కాడు. ఓడలో కూర్చుని చాలా ఆలోచించాడు. ఇక అడుగు భాగానికి వెళ్ళిపోయి గాఢ నిద్రపోతున్నాడు. ఎంత నిద్రపోతున్నాడంటే మనుషులను కూడా ఎవరో ఏంటో అనేది కూడా ఆలోచించుకోని నిద్రపోతున్నాడు. ఒక దైవజనుడు, అతను దేవుని సేవకుడు, దేవుడు చెప్పిన వాక్యాన్ని నీవు బోధించమని చెప్పినప్పుడు బోధించకుండా ఏం చేస్తున్నాడంట? వాడ అడుగు భాగమున నిద్రపోతున్నప్పుడు వాడు నా దగ్గర ఇల్లు అన్నాడంట, ఓయి నిద్రపోతా. ఎంత భయంకరమైన మాట అన్నాడు. ఎవరినన్నాడు? దేవుడి సేవకుడైన యోనాను అన్నాడు. యోనా ఏం చేసినప్పుడు నిజంగానే అతను నిద్రపోతైపోయాడు. లేచి, నీవు ఎవడవు, ఎందుకు ఈ యొక్క కింద వరం భాగానికి వెళ్ళిపోయి పడుకున్నావంటే, నేను
దేవుని ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుని యొక్క సేవకుడను. అంతేకాదు నేను ఇక్కడ చూసినట్లయితే నేను హెబ్రీయుడు అంటాడు అక్కడ. నేను హెబ్రీయుడు. ఓకే, నువ్వు హెబ్రీయుడివే, నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నా. ఎందుకని ఈ విధంగా అంటే నిజమే, ఇది నా వల్లే జరిగింది. దేవుని దగ్గర నుంచి నేనేమైపోతున్నాను? దూరం అయిపోతున్నాను. నేను పారిపోతున్నాను. నేను దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను. చాలా మంది దేవుని సన్నిధికి రమ్మంటే రారు. ఎంత బతుమాలన్నా రారు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆఖరికి నాశనానికి వెళ్ళిపోతారు. ప్రియరా, ఇక్కడ యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. ఎంతవరకు పారిపోయాడంటే నిజంగా దేవుని మాటను లెక్క పెట్టలేదు, లక్ష్యం ఉంచలేదు. అయితే యోనా పారిపోతే దేవుడు ఊరికినివాడు కాదు. యోనా నిజంగా చూసినట్లయితే యోనా ఆ యొక్క ప్రయాణం అయిపోతుండగా ఆ యొక్క భయంకరమైన తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు అలలకి భయపడిపోయి ఆ యొక్క ఓడలో ఉన్న సామగ్రి అంతా కింద పారవేసి నిజంగా భయపడిపోతున్నారు. మీ దేవుళ్ళకి మొక్కుకోండి, ఇదిగో భయంకర నాశనం అయిపోతున్నాం, పడిపోతున్నాం, ఎప్పుడు చనిపోతాం మనకు తెలీదు అని కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు వారిలో వారు అనుకుని మనమందరం చీట్లు వేసుకుందాం. ఎవరి వల్ల ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని ఆలోచించుకున్నప్పుడు వారు చీట్లు వేసినప్పుడు యోనా సీటే వచ్చింది, యోనా పేరు వచ్చింది. అప్పుడు అనుకుంటున్నారు, యోనా అయ్యో నీ పేరు వచ్చింది, నేనేం చేయాలి అన్నప్పుడు అతను దేవుని యొక్క దాసుడు. అతను నిర్భయంగా అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పారవేయండి. నేనే ఈ యొక్క నిజంగా ఈ భయంకరమైన తుఫాను కారణం నేనే. నన్ను ఎత్తి పడవేయమన్నప్పుడు నిజంగానే ఎత్తి పడవేసిన వెంటనే సముద్రము నిమ్మలమైనని వాక్యం రాయబడింది. అయితే సముద్రం నిమ్మలమైంది. యోనా చనిపోలేదు. దేవుని యొక్క ప్రణాళిక వేరే. ఆయన నిజంగా పారిపోతున్న వాడిని ఆ నాశనం చేయాలనుకుంటాడా దేవుడు? లేదు. ప్రియ దేవులారా, దేవుని యొక్క సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన్ని దీవించాలని కోరుకుంటాడు కానీ శపించాలని కోరుకోడు. దేవుని యొక్క లేఖనాలు అదే చెప్తున్నది. అయితే అతను ఏ విధంగా అంటే భయపడి పారిపోయాడు. అయితే ఒక చేపని ఆ యొక్క చేపకి ఆజ్ఞించాడు దేవుడు, నీవు యోనాని మృంగిన తర్వాత మళ్ళా వెళ్ళి అది ఎక్కడ కక్కిందండి? నినివే పట్టణాన్నే కక్కింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ప్రియ దేవుడురా, ఎక్కడికి వెళ్ళవలసి? మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి 3 దినములు ప్రయాణం చేశాడు. 3 దినములు ప్రయాణం చేసి ఆ యొక్క నినివే పట్టణం నాశనం అయిపోతుంది, మీరు త్వరగా ఈ విధంగా ఉంటే నాశనం అయిపోతారని ప్రకటన చేసి ఆ యొక్క సొర చెట్టు కింద పడుకుని నిద్రపోతున్న సమయంలో నిజంగా ఆ సొర చెట్టు కూడా ఎండిపోయింది. ఈ కథ అంతా మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంతకీ యోనా నిజంగా ఆయన ఏ విధంగా వెళ్ళిపోడంట? ఎగిరి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పారిపోయాడు. దేవుని సన్నిధి నుండి మనము పారిపోకూడదు. మనం పారిపోకూడదు. ఇక్కడ దావీదు అందు గురించి ఆలోచిస్తున్నాడు. గుమ్మల వలె నాకు రెక్కలు ఉండేలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలికి సుడిగాలికి తప్పించుకుని అరణ్యములో నివసించి ఉందునే అని అక్కడ దావీదు అంటున్నాడు. మరి ఈయన యోనా నిజంగా అతను పారిపోయాడు దేవుని సన్నిధి నుండి. మరొక వ్యక్తిని మనం ఆలోచిద్దాం. రెండో వ్యక్తి తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి పారిపోయాడు కదా. తన తండ్రి దగ్గర నుంచి, తన తండ్రి సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత దూరంగా వెళ్ళిపోయాడంటే నిజంగా తండ్రిని అడిగాడు, తండ్రి నాకు ఈ ఆస్తి ఉన్నది, నీ ఆస్తి ఉన్నది కదా, మీకు 2 కుమారులు కదా, పెద్దవాడు ఒకడున్నాడు, నేను చిన్నవాడిని. అయితే మా ఇరువురికి ఆస్తిని పంచి ఇచ్చే, నేను దూరంగా వెళ్ళిపోతాను. దూరంగా వెళ్ళిపోతా అన్నాడు. నిజమే. తండ్రి ఎందుకు వచ్చింది గొడవ?
నేను ఎలా సంపాదించాను, ఇవాళ రేపు వస్తాను కదా, నాకెందుకులే ఈ ఆస్తి, పంచుకోండి పంచేశాడు. పెద్దవాడికి చిన్నవాడికి పంచి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఆస్తి పట్టుకున్నాడు, చిన్నవాడు వెళ్ళిపోయాడు. ఎంతవరకు అంటే దూరంగా వెళ్ళిపోయాడు రాస్తున్నది దాంట్లో బైబిల్లో. ఎంత దూరం అంటే వీళ్ళు తల్లిదండ్రులు ఇంకా పసికట్టలేనంత దూరంగా వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా నానా విధంగా చేసుకున్నాడు, ఖర్చు పెట్టేశాడు. ఆఖరికి పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. భయంకరమైన పరిస్థితి, దూరం వెళ్ళిపోయాడు. ఒకవేళ తండ్రిని అడుగుదాం అనుకుంటాడా, తండ్రి దూరంగా ఉన్నాడా, ఇంకెవరూ లేరు అక్కడికి. ఇంకా ఆఖరికి పందులు తినే పొట్టు కూడా తినాలని అనుకున్నాడు. అయితే నిజంగా పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చాడు తన తండ్రి. నా తండ్రి ఇంట ఎంతో పనివారు ఉండేవారు, చక్కని ఆహారం ఉండేది, చక్కని ఇల్లు, మనం ఏమడిగితే అడిగితే అది కొనిచ్చేవారు. అటువంటి తల్లిదండ్రులను విడిచి ఎంత దూరం వెళ్ళిపోయాడే, నేను భయంకరమైన పాపం చేశానే అని ఎంతో మొత్తుకుని ఉండొచ్చు. ఒక్కడే ఒంటరివాడే ఎవరితో పంచుకుంటాడంటారు ఆ మాటని? ఆ పందులతో పంచుకున్నాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, పందులను చూసి అనుకున్నాడేమో. అయితే అతను బుద్ధి తెచ్చుకున్నాడంట. అక్కడ బుద్ధి తెచ్చుకుని మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఒక కుమారునిగా నేను వెళ్ళను, ఒక పనివాడిగా వెళ్ళాలి. నన్ను ఒక పనివాడిగా నన్ను చేసుకోమని అడుగుతానని చెప్పి తిరిగి బుద్ధి తెచ్చుకుని వెళ్ళాడట. వెళ్ళినప్పుడు తన తండ్రి నిజంగా దూరంగా ఉండి కుమారుని చూచి కుమారుడు నిజంగా వస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. తండ్రికి ఎంత ప్రేమ. అయితే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన్ని ఇంటిలోకి చేర్చుకొని చక్కని వస్త్రములు ధరింపజేసి నిజంగా ఆయనకు విందు చేయించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ దావీదు అంటున్న మాట, ఆహా గువ్వ వలె నాకు రెక్కలుండినలా నేను ఎగిరి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే. ఇంకొక ఉదాహరణ చెప్పాలి కదా, అరణ్యము ఉదాహరణ. అరణ్యానికి పారిపోడు ఒకరు చెప్పాలి. ఇప్పుడు ఇది సంఘమే, చక్కని వాక్యం వింటున్నాం మనం. అరణ్యమునకు పారిపోయిన ఒక దైవజనుడు ఉన్నాడు, చెప్పాలి. ఏలియా గొప్ప దైవజనుడు. సూర్య చంద్రులను నిజంగా నేను చూసినట్లయితే ఆ 7 సంవత్సరములు వర్షం కురకుండా ఆపించిన దైవజనుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఉంటది. నిజంగా ఆ యొక్క ఆకాశంను మూసివేసిన ఆ గొప్ప దైవజనుడు ఏలియా. ఆకాశం నుండి ఆ యొక్క అగ్నిని దహన బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆకాశం నుండి అగ్నిని తిప్పాడు ఏలియా. అంతటి గొప్ప దైవజనుడు. ఎవరికి భయపడిపోయాడు? యెజబెల్ రానికి భయపడిపోయాడు. యెజబెల్ ఒక ఆడదానికి భయపడిపోయాడు. ఏలియా చదువుతామా? ఏలియా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 4వ వచనాలు. ఏలియా చేసినదంతయు అతను ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన ఆహాబు యెజబెలునకు యెజబెలు రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకుంటకై పోయి యూదా బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా
నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఎంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాడు ఏలియా. చూసారా, ఎవరికి భయపడిపోడు? ఒక యెజెబెల్ రాణికి భయపడిపోడు, ఒక రాణికి భయపడిపోడండి. ప్రియ దేవుడిరా, ఇక్కడ గొప్ప ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్త అంటే నిజంగా చూసినట్లయితే ఏలియా గురించి, ఆయన ఏలియా అభిషేకము అది చూసినట్లయితే ఎంతో గొప్పది. అటువంటి ఏలియా యెజెబెల్ రాణికి భయపడి ఎక్కడికి పారిపోడంట? అరణ్యమునకు పారిపోడంట. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని నేను పరిచయం చేశాను. మొదటి వ్యక్తి యోనా, పారిపోయాడు. రెండవ వ్యక్తి తప్పిపోయిన కుమారుడు. మూడవ వ్యక్తి ఏలియా అరణ్యములకు పారిపోయాడు. అందును బట్టి అసలు ఎందుకు పారిపోవడం కారణం ఏమిటంటే, ఇక్కడ దావీదులో ఉన్న మాట, దావీదు మాటని మనము ధ్యానం చేద్దాం. మరలా 55వ కీర్తన 6వ వచనం, ఆహా గువ్వ వలె నాకు రెక్కలుండని ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగానుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలికి సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునేనని అనుకుంటుని. ఒక గువ్వ వలె ఎగిరిపోవాలనుకున్నాడు దావీదు. ఒక గువ్వ వలె ఎగిరిపోవాలనుకున్నాడంట. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు, ఆపదలు, ఇబ్బందులు, శోధనలు ఎదురవుతుంటాయి. చాలా మంది అంటుంటారు, నేను చస్తే బాగుండండి అంటారు. అంటే కదా మన భాష. నేను చస్తే నువ్వేం చేస్తావు? చచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు, బ్రతికుండగానే ఏదైనా చేయాలి. దేవుని బిడ్డలారా, అవునా కదండి? ఇక్కడ చనిపోవాలనుకున్నాడు ఏలియా కూడాను. ఏలియా గొప్ప దైవమే ఉండే. అతను అంటున్నాడు, నా ప్రాణం తీరు ప్రభా, ఇక చాలు, నేను ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాను. ఆకాశం నుండి అగ్ని దింపాను, ఇదిగో వర్షాన్ని ఆఫ్ చేశాను, ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేశాను, అయినప్పటికి కూడా ఇక చాలు అంటే ఏలియాని ఏమీ ఆపలేదండు. ఏలియాకి ఇదిగో ఇంకా నీకు చాలా పని ఉంది. కింద చదువుదామా? కింద చదువుదాం. 5వ వచనం, అతడు బదరీ వృక్షము కింద నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన అప్పములను కనబడెను. అతడు భోజనం వేసేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తి మించిన ప్రయాణము నీకు, శక్తికి మించిన ప్రయాణం ఇంకా ఉంది. కొంతమంది అనుకుంటారు అయిపోయింది మన పని, అయిపోవటం కాదు అది. ఇంకా దేవుడు ఇంకా వెనకింకా దాచి ఉంచాడు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది. ఇంకా ఎన్నో అద్భుతాలు నువ్వు చేయాలి, నీవు మహత్కార్యాలు చేయాలి. నీ ఒక దేవుని యొక్క దాసుడువు, దేవుని యొక్క యాజకుడువు. నిజంగా ఏలియా నువ్వు చేసిన గొప్ప అద్భుతం ప్రవక్తవు. నువ్వు చేసిన అద్భుతం చాలా అనుకోకు, నీకు ఇంకా ప్రయాణం ఉంది అని హెచ్చరించిన దేవుడు, ఏలియాని ఇంకా బలపరిచిన దేవుడు. అందరి బట్టి ఇక్కడ రాజు ఈ యొక్క దావీదు అనుకుంటున్న మాట, ఆహా నేను గొప్ప వలె నాకు రెక్కలు ఉండిన నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందని అనుకుంటున్నాడు. కానీ నీకు ఇంకా బాధ్యత ఉన్నది, నీకు ఇంకా బరువు ఉంది. దేవుడు నీకు చక్కని ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు నీకు చక్కని ఆయుష్ ఇవ్వబోతున్నాడు అని దేవుడి యొక్క లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దావీదు అనుకుంటున్న మాటను కూడా మనం అనుకోవచ్చు. ఎక్కడ ఎగిరిపోతాం అంటే ఎక్కడికి ఎగిరిపోతామండి? ఎక్కడికి ఎగిరిపోలేమో. ఎగిరిపోవాలంటే దేవుని దగ్గరికే వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరి బట్టి కీర్తనకారుడు 139వ కీర్తనలో ఒక మాట ఉన్నది. 139వ కీర్తన 7వ వచనం చదివినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశంలోకి ఎక్కినను
నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకునినను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నేడులా చీకటి అయినను నాకు చీకటి కాకపోను, రాత్రి పగల వలె నీకు వెలుగుగా ఉండును. ఈ మాటలన్నీ మనం చదివినట్లయితే మనం ఎక్కడికి పరిగెత్తి తీరిపోతాం? ఎక్కడికి పారిపోలేము. దేవుని సన్నిధి నుండి ఎక్కడికి పారిపోలేము. ప్రియ దేవుని ద్వారా దేవుని సన్నిధి నుండి మనం పారిపోవడానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే దేవుడే మనల్ని నియమించాడు ఇక్కడికి. భూలోకంలో ఆయన సృజించిన వాడు ఆయనే. నువ్వు పిండముగా ఉండక ముందే ఆయన నిన్ను ఎరిగిన వాడు, ఆయన నిన్ను జీవింపజేసిన వాడు, ఆయన నీకు జీవమిచ్చిన వాడు, నిన్ను ఆ యొక్క జీవితాన్ని నడిపించిన వాడు ఆయనే. ఆయన సన్నిధి నుండి నేను ఎక్కడ పారిపోతావు? ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావాలను. ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ మనల్ని సృజించిన వాడు దేవుడు. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని దగ్గరికే మనం వెళ్ళాలి. అందును బట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఇక్కడ దావీదు చాలా చక్కని ఆలోచన చేశాడు. నేను గుమ్మ వలె ఎగిరిపోయి నాకు రెక్కలుండి నేను ఎగిరిపోయి నెమ్మదిగా వద్దుని అనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళలేడు. ఒకవేళ గువ్వల వలె ఎగిరిపోవాలంటే దేవుని సన్నిధికి మాత్రం ఆమె వెళ్ళవలసిందే. ప్రియ దేవులారా, ఇక్కడ చూసినట్లయితే మనకు రెక్కలని ఉండాలి, 2 రెక్కలు ఉండాలి. ప్రతి పక్షికి 2 రెక్కలు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 రెక్కలు ఉంటేనే అది ఎగరగలదు. ఇప్పుడు దావీదుకు 2 రెక్కలు కావాలి. మన విశ్వాసులమైన మనకు కూడా 2 రెక్కలు కావాలి. మొదటిది ప్రార్థన అనే రెక్క, రెండవది వాక్యం అనే రెక్క. ఈ 2 రెక్కలు ఉంటే ప్రార్థనలోను వాక్యములోను మనం ఎదుగుతుంటే మనము ఎగరగలుగుతాము. పక్షుల్లాగా ఎగరగలుగుతాము. ఎగరాలని ఉన్నదా? ఎగరాలని ఉంటే గనక దేవుని యొక్క వాక్యంలోనే మనం ఎగరాలి. దేవుని యొక్క వాక్యంలోనే మనం ఎదుగుదల ఉండాలి. దేవుని యొక్క ప్రార్థనలోనే మనం ఉండాలి. ప్రార్థన పరిస్థితులను మార్చును. ఇది గువ్వ అంట, ఎప్పుడు దాని ఎప్పుడు కళ్ళు కాతూనే ఉంటదంట. నీరు గమనించండి, గువ్వ కళ్ళు నీరు అలాగా కన్నీరు కాస్తూనే ఉంటది. ప్రార్థన, దానికి అర్థము గువ్వ ప్రార్థించే, దీనత్వంతో ప్రార్థించేది. ఎప్పుడన్నా ఒకసారి గువ్వలను ఆలోచించినట్లయితే, నాకు కాళ్ళు ఇరిగినప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన 2 నెలలు క్యాంప్లోనే ఉండేవాడిని. ఆమెకు తెలుసు, క్రాంతి. అయితే అక్కడ గువ్వలు నేను చాలా అబ్జర్వ్ చేసేవాడిని. చాలా శుద్ధిమెత్తంగా ఉండేవి. నిజంగా ఎలా పట్టుకుంటే సరిపోతాయేమో, అంత అలా కూడా ఉంటాయేమో. అయితే అవి ఎంత చక్కగా ఒక గూడు వెళుతుందంటే చాలా చక్కగా వెళ్తుంది. చాలా ప్రయాసపడుతుంది గూడు వెళ్ళటానికి, చాలా ప్రయాసపడుతుంది. చిన్న మొక్కలకి, అంటే చిన్న ఆ యొక్క ఏమంటారు, పొలం తీసుకొచ్చి జాగ్రత్తగా అల్లి అల్లుతుంది. గువ్వ చాలా నిజంగా ఆలోచించిన చిన్న అల్పమైందే, అయితే దాని ప్రయాస చాలా ఎక్కువ, చాలా ప్రయాసపడుతుంది. అటువంటి ప్రయాసతో కూడిన ఆ యొక్క గువ్వ ఒక గూడు కడుతుంది. గూడు కట్టిన తర్వాత పిల్లని నిజంగా ఒక గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి ఎంతో ఎంతో నిజంగా చక్కగా ఉంటుంది. అది అల్పమైన జీవే అయినప్పటికీ కూడా ఎంతో ప్రయాసపడతారు. నిజంగా గువ్వను బట్టి మనము చాలా జాగ్రత్తగా గమనించేది ఏంటంటే చక్కగా ఉంటుంది. అంటే దాని యొక్క విలువ
దేవుని యొక్క గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే నిజంగా దేవుని దగ్గరికే మనం వెళ్ళాలి కానీ మనం ఎక్కడ కూడా పారిపోవాల్సిన అవసరం మనకి లేదు. అయితే ఇక్కడ అంటున్నమాట, నీ మనకు 2 రెక్కలు ఉండాలి. మొదటిది ప్రార్థన అనే రెక్క, రెండోది వాక్యం అనే రెక్కలు. అందుబట్టి ఈ మాట సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, ఒక విశ్వాసికి 2 రెక్కలు ఉండాలట. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం అనే రెక్కలు. 2 రెక్కలతోనే ఎగరగలుగుతాం. మనమందరము కూడా దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలంటే మనకు రెక్కలు కలిగి ఉండాలి. రెక్కల గల వారేమో చూచుకొనుడి, రెక్కల గల వారేమో చూచుకొనిడి, పైకెత్తబడరేమో ధ్యానించుడి, పైకెత్తగలరేమో ధ్యానించుడి. పాట గుర్తు రాలేదు కానీ చక్కని పాట. ఈ పాట నిజంగా మన పూర్వీకులు ఈ పాట పాడేవారు. రెక్కలు కలిగి ఉండాలి. రెక్కలు లేకపోతే మనకి ఎందుకు ఉపయోగం లేదు. ఒక విశ్వాసికి రెక్కలు కలిగి ఉండాలి. అయితే ఈ గువ్వ ఎగరాలంటే రెక్కలు కలిగి ఉండాలి. ప్రార్థన అనే ఆయుధము, రెండవది వాక్యం అనే ఆయుధం కలిగి ఉండాలి. ఈ రెక్కలు కలిగి దేవుని సన్నిధిలో ఎగిరే వారంగా ఉండాలి. ప్రియ దేవులారా, అలనాడు క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము దావీదుకు వచ్చిన యొక్క ఆలోచన నిజంగా మనమందరము పైకి ఎగిరే వారంగా ఉండాలి. అందును బట్టి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 31వ వచనంలో 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చాలమ్మా, వారంట పక్షిరాజు వలె. పక్షిరాజు అనగా గ్రద్ద. ఇది ఎగిరి రెక్కలు కలిగి ఎగురుతారంట. అంటే రెక్కలు కలిగి అనగా రెక్కలు చాపి ఎగరాలి అనగా ఈ యొక్క పక్షిరాజు ఏ విధంగా ఎగురుతాదో అలాగే మనము కూడా ఎగిరే వారంగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. సరే, దావీదుకు వచ్చిన ఆలోచనే ఇక్కడ నిజంగా యెషయా ద్వారా మనకి ఈ యొక్క ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనంలో ఈ యొక్క మాటను మనం చదవచ్చు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 8వ వచనం, మేఘము వలెను ఎగయు గువ్వ వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు. ఇది కూడా చాలా చక్కని మాట. మరొకసారి చూద్దాం. మేఘము వలెను ఎగయు గువ్వ వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు అని ప్రశ్న. ఇది కూడా ప్రశ్న, ఇందాకది కూడా ప్రశ్నే. అయితే వీళ్ళంట మేఘము వలెను గోళ్లకు ఎగసు వచ్చు, గోళ్ళ వలె గువ్వల వలె గోళ్లకు ఎగసి వచ్చు వీరు ఎవరు? ఇంతకీ ఈ మాట విషయం ఆలోచించినట్లయితే వీళ్ళు గోళ్ళకి ఎగిసి వచ్చారంట. అనగా వారి యొక్క గృహాలకి మరలా తిరిగి వచ్చేస్తున్నారు. ఎవరో వీరు మరి అని అడుగుతున్నాడు యెషయా. వాళ్ళ గృహానికి మరలా తిరిగి వచ్చేస్తున్నాడు. అయితే ఈ గృహం గురించి ఆలోచించినట్లయితే మన గృహం ఏదండి? ఈ లోకము కాదు. ఈ లోకము శాశ్వతము కాదని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ లోకము శాశ్వతము కాదు. మరి ఏ లోకము శాశ్వతము అంటే ఇది మన భూమి, ఇది కాదు. ఈ లోకము కాదు. మన లోకము పరలోకమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే పరలోకానికి ఎగరాలంటే మనకు రెక్కలు కావాలి. ఒక నిజంగా గువ్వలాగా ఎగిరిపోయే రెక్కలు కావాలి. అందుని బట్టి ఇక్కడ అంటున్న మాట యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 8వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, మరొకసారి చదువుదామా? మేఘము వలెను ఎగయు గువ్వ వలెను గోళ్లకు ఎగసు వచ్చు వీరెవరు? గోళ్లకు ఎగసు వచ్చు వీరెవరు అనగా
ఈ గూళ్ళకు ఎగిరిపోవాలి. మనము మేఘాల మీద మనము ఎగిరిపోయే సమయము ఆసన్నమైనది. దేవుని యొక్క రాకడలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఆయన బోర మూతగా మనము నిజంగా చనిపోయిన వారు మొదట ఆ యొక్క సమాధుల నుంచి పైకి లేస్తారు. లేచి వారు క్షణం మాత్రాన వారు ఆ యొక్క మహిమ స్వరూపము చెంది వాళ్ళు ఏం చేస్తారంట, ఎగిరిపోతారు. తరువాత బ్రతికి ఉన్న అందరూ కూడా ఎవరు దేవుని యొక్క విశ్వాసులు, దేవుని రాజ్యానికి ఎవరు పాత్రలో వారు ఒక్క క్షణములోనే, అనగా ఒక కనురెప్పపాటునంట వారంట మార్పు చెందుతారంట. మార్పు చెంది రెక్కలు కలిగి వారు మధ్యాకాశానికి ఎగిరిపోతారు. ఈ మాటని క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే దావీదు యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడు. ప్రియ దేవుళ్ళరా, మనమందరము కూడా రెక్కలు కలిగి ఎగిరిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారి గట్టిగా చెప్పుకోండి, దేవుని మహిమపడతామా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనము దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలోనే ఉండాలి. ఆయన సన్నిధి నుండి మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. రెక్కలు గలవారై మనం వెళ్ళాలి. అందుని బట్టి ఆఖరి వచ్చిన మనం చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. క్షమించండి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. హోషేయ యోవేలు 11వ అధ్యాయం 11వ వచనం. వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వచ్చురు. గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశం నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంచుదును. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవులారా, దేవుడంట, ఆయన అంటున్న మాట నిజంగా పక్షులు ఎగురునట్లు ఐగుప్తు దేశంలో నుండి వద్దురంట. ఐగుప్తు దేశం అంట ఎవరిది? ఇది ఐగుప్తు దేశము నిజంగా ఆ యొక్క భయంకరమైన విగ్రహారాధన దేశము. అయితే అటువంటి దేశం నుండంట నిజంగా వారు ఎలా వస్తారంట? పక్షులు ఎగురునట్లంట వస్తారంట. గువ్వలు ఎగురునట్లు అష్షూరు దేశం నుండి ఎగిరి వస్తురు. ప్రతి దేశం నుండి కూడా ఎగిరి వెళ్తారు. ఎక్కడికి? దేవుని యొక్క సన్నిధికి. దేవుని యొక్క సన్నిధికి ఎగిరిపోవలసిన సమయము ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి కూడా దేవుని సన్నిధి నుండి పారిపోవటానికి మనకి అధికారం లేదు. దేవుని సన్నిధిలోనే ఉండాలి. దేవుని సన్నిధిలోనే 2 రెక్కలు కలిగి ప్రార్థన వాక్యం అనే రెక్కలు ధరించుకుని దావీదుకున్న ఆలోచన ప్రకారం మనం ఎగిరే వారంగా ఉండాలి. మరి మనం ఎగిరే వారంగా ఉన్నామా? రెక్కలు కలిగి ఉన్నామా? రెక్కల్లో 2 రెక్కలు కలిగి ఉన్నామా? ఒకే రెక్క కలిగి ఉన్నామా? దేవుని యొక్క ప్రశ్న. అయితే మనము రెక్కలు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఉండి, దేవుని రాజ్యము త్వరలో ఉంది. అది ఎంత త్వరలో ఉందంటే నిజంగా సూచనలన్నీ కనిపిస్తున్నాయి. యుద్ధములు, ఆ యొక్క భూకంపములు, ఆ యొక్క భయంకరమైన పరిస్థితులు లోకం కలుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరిలో ప్రేమ సమాధానం కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నది. సంఘముల గురించి ఆలోచించినట్లయితే దేవుని యొక్క లేఖనాలు ఎన్నో మాటలు, మత్తయి సువార్తలో దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్న మాటలు అనేకలు ఉన్నాయి. చూద్దాం, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తము కోయము, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. అనగా పక్షులను చూసి మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ నిజంగా భయంకరమైన ఆ యొక్క దినాల్లో మనమున్నాం, దుర్దినాల్లో ఉన్నాం. నిజంగా ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అయితే దేవుని యొక్క రాకడలో సిద్ధముగా మనం ఉన్నామా? 2 రెక్కలు కలిగి ఒక గుమ్మ వలె ఎగిరే వారంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.